డెంగ్యూ ఫీవర్ అనేది మస్కిటోబన్ వైరల్ ఇన్ఫెక్షన్. ఇది రెయినీ సీజన్‌లో కామన్‌గా వచ్చిన ప్రాబ్లమ్. అలాగే డెంగ్యూ అనేది ఏడీస్ ఈజిప్టి మస్కిటో ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇది ఎలా అంటే ఫ్లూ లైక్ సింప్టమ్స్ అంటే జ్వరంతో స్టార్ట్ అయ్యి, జ్వరం, బాడీ పెయిన్స్ ఇలాతో స్టార్ట్ అయ్యి సివియర్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటదంటే బ్లీడింగ్‌తో గానీ ఇలా షాక్ వచ్చే కాంప్లికేషన్స్ చాలా వరకు ఉంటాయి. ఇప్పుడు మనం డెంగ్యూకి సంబంధించి ఎలాంటి టెస్ట్‌లు కండక్ట్ చేస్తారో తెలుసుకుందాం. సీబీసీ టెస్ట్. సీబీసీ టెస్ట్ అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్. ఈ టెస్ట్ చేసిన తర్వాత డెంగ్యూ ఉన్న పర్సన్‌లో ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే రక్త కణాలు తగ్గుతూ ఉంటాయి వాళ్ళలో. తగ్గినట్టు కనిపిస్తుంటాయి. అలాగే డబ్ల్యూబీసీ అనేటివి ఫైటింగ్ సెల్స్ మన బాడీలో. ఆ ఫైటింగ్ సెల్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. ఎన్ఎస్1 యాంటిజెన్ టెస్ట్. ఎన్ఎస్1 యాంటిజెన్ టెస్ట్ అనేది ఫస్ట్ టెస్ట్ డెంగ్యూకి సంబంధించి. ఈ టెస్ట్ చేయడం వల్ల డెంగ్యూ అనేది ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతాం. అది కూడా ఫీవర్ వచ్చిన వాళ్ళలో 5 days లోపల ఈ టెస్ట్ జరిగితే డెంగ్యూని మనం డయాగ్నోస్ చేయగలుగుతాం ఈజీగా. ఐజీఎం యాంటీబాడీ ఆర్ ఐజీజీ యాంటీబాడీస్. ఐజీఎం యాంటీబాడీ టెస్ట్ యూజువల్ గా డెంగ్యూ అనేది ఫస్ట్ టైం ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ లో ఐజీఎం యాంటీబాడీస్ అనేవి కనిపిస్తాయి. అలాగే ఐజీజీ యాంటీబాడీస్ అంటే ఈ టైప్ ఆఫ్ యాంటీబాడీ అంటే ఫైటింగ్ సెల్స్ మన బాడీలో. ఐజీజీ యాంటీబాడీస్ డెంగ్యూ వచ్చిన వాళ్ళలో కనిపిస్తుంది. ఐజీజీ యాంటీబాడీస్ ఉండడం వల్ల ఆ పర్సన్ కి ఇదివరకే డెంగ్యూతో సఫర్ అయ్యారు, మళ్ళీ డెంగ్యూ అఫెక్ట్ అయ్యారని ఐజీజీ యాంటీబాడీస్ ఉన్నట్టయితే ఆ బాడీలో. ఆర్టీపీసీఆర్ టెస్ట్. ఆర్టీపీసీఆర్ టెస్ట్ అంటే డెంగ్యూ యొక్క జినోటైప్ అంటే అది ఆర్ఎన్ఏ వైరస్ అలా తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే డెంగ్యూలో 4 రకాల సీరోటైప్స్ ఉన్నాయి. డిఎన్ఈ 1, 2, 3, 4 అని. ఈ టెస్ట్ ద్వారా ఏ టైప్ ఆఫ్ సీరోటైప్ ఆ పర్సన్ ఎఫెక్ట్ అయిందో తెలుసుకోగలుగుతాం మనం. ఇప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్. లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎందుకు చేస్తాం డెంగ్యూ కండిషన్లో అంటే లివర్ అనేది డెంగ్యూలో మోస్ట్లీ అఫెక్ట్ అయ్యే ఆర్గాన్ అనమాట. అంటే ఎక్కువ అఫెక్ట్ అయ్యే ఆర్గాన్ లివరే. అందుకే మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేస్తుంటాం. అలాగే కోయాగులేషన్ ప్రొఫైల్ ఎందుకు చేస్తామంటే ఈ కోయాగులేషన్ ప్రొఫైల్ చేయడం వల్ల మన బాడీలో బ్లీడింగ్ టెండెన్సీ ఏమైనా ఉందా అంటే బ్లీడింగ్ జరగడానికి ఛాన్సెస్ ఏమైనా పాసిబుల్గా ఉందా లేదో తెలుసుకుందాం. అలాగే టార్నిక్యూట్ టెస్ట్ అంటే సింపుల్ బెడ్ సైడ్ చేయగల టెస్ట్ అనమాట. మన బాడీకి బీపీ కఫ్ చుట్టిన తర్వాత బీపీని ఇన్ఫ్లేట్ చేస్తున్నప్పుడు మన బాడీలో ఎక్కడైతే ఉంటుందో అక్కడ రెడ్ స్పాట్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఇలా కనిపించడం వల్ల ఆ పర్సన్కి డెంగ్యూ అఫెక్ట్ అనేది ఇండికేట్ అవుతుంది అనమాట. ఇది టార్నిక్యూట్ టెస్ట్. ఈ టెస్ట్లు అనేటివి డెంగ్యూని డయాగ్నోస్ చేయడం వల్లనే కాకుండా ఈ టెస్ట్లు చేయడం వల్ల కూడా డెంగ్యూ సివియారిటీ మనం తగ్గించగలుగుతాం. అంటే ఫ్యూచర్లో బ్లీడింగ్ టెండెన్సీ ఏమైనా ఉన్నా, సివియర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ మనం ముందుగానే డిటెక్ట్ చేసి మనం ఆ సివియారిటీని తగ్గించగలుగుతాం. ఇవన్నీ డెంగ్యూకి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్. మీరు ఇంకా డెంగ్యూతో బాధపడుతున్నట్టయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకు అంటే ఫిడికస్ హోమియోపతి వద్ద డాక్టర్స్ అనేవాళ్ళు క్వాలిఫికేషన్, ప్యాషన్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, కంపిటెన్స్, కంపాషన్తో ఉంటారు. అలాగే ఫిడికస్ హోమియోపతి డ్రగ్ డివైస్ ప్రొసెస్ అంటే ఎలాంటి మందులు యూజ్ చేస్తుందంటే హై క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే బెస్ట్ ఇన్ సెగ్మెంట్. ఈ క్వాలిటీ మెడిసిన్స్ కూడా మేము బెస్ట్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ నుంచి పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయగలుగుతాము. అలాగే ఫిడికస్ హోమియోపతి వద్ద లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల బెటర్ ఇంప్రూవ్మెంట్ని ఇవ్వగలుగుతాం పేషెంట్కి. అంటే పేషెంట్ కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఇలా మంచి టెక్నాలజీ యూజ్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఇంతకంటే బెస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు. అది ఓన్లీ ఫిడికస్ హోమియోపతి వద్దనే లభిస్తుంది. మీరు కనుక డెంగ్యూతో బాధపడుతున్నట్టయితే ఫిడికస్ హోమియోపతిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిడికస్ హోమియోపతి 2 రకాల ఆప్షన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్, ఒకటి ఇన్ పర్సన్ కన్సల్టేషన్. మీరు కనుక ఇన్ పర్సన్గా కన్సల్ట్ అవ్వాలంటే అంటే డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ ఎంక్వైరీ చేసుకుని అక్కడికి వచ్చి కన్సల్టేషన్ తీసుకోగలరు. అలాగే లేదు మీకు ఆన్లైన్ కన్సల్టేషన్ కావాలి అనుకుంటే ఆడియో కాల్ ద్వారా కానీ, వీడియో కాల్ ద్వారా కానీ మమ్మల్ని కన్సల్ట్ అవ్వగలరు. ఈ ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేస్తే మేము వాటిని డయాగ్నోస్ చేసి మెడిసిన్స్ రెడీ చేస్తాం. మీరు ఈ ఆన్లైన్ కన్సల్టేషన్ యూజ్ చేసుకొని మీ రిపోర్ట్స్ అన్ని మాకు సెండ్ చేయగలిగితే మేము వాటిని డయాగ్నోస్ చేసి కండిషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. అలాగే ఒకసారి కేసు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేవి మీ డోర్ డెలివరీ చేస్తాం. మీరు ఎక్కడున్నా కూడా. ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి 3 to 4 బిజినెస్ వర్కింగ్ డేస్ మీకు అందుతాయి. లేదు మీరు ఇండియాలో కాకుండా ఇంకా వేరే కంట్రీలో ఎక్కడున్నా కూడా మెడిసిన్స్ అనేటివి 3 to 8 బిజినెస్ వర్కింగ్ డేస్లో డెలివరీ అవుతాయి. ఇప్పుడు మనం ఫిడికస్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి? ఇది మా కన్సల్టేషన్ నెంబర్. మీరు కనుక డెంగ్యూతో బాధపడుతున్నట్టయితే ఫిడికస్ హోమియోపతిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఇది మా వాట్సాప్ నెంబర్ 7997100303. ఈ నెంబర్ని యూజ్ చేసి మెసేజ్ కానీ కాల్ కానీ చేసి మా వద్ద కన్సల్టేషన్ తీసుకోగలరు. అలాగే ఫిడికస్ హోమియోపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా, అలాగే డెంగ్యూ కండిషన్ నుంచి డౌట్స్ ఏమైనా కూడా ఇది మా వెబ్సైట్ www.fidicus.com. ఈ వెబ్సైట్ యూజ్ చేసి మమ్మల్ని కన్సల్ట్ అవ్వగలరు. మీరు కనుక డెంగ్యూతో బాధపడుతున్నట్టయితే, అలాగే మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ డెంగ్యూతో బాధపడుతున్నట్టయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకు ఫిడికస్ హోమియోపతినే చూస్ చేసుకోవాలి? చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎందుకు మేము ఫిడికస్ హోమియోపతిని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే ఎందుకంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. అలాగే ఫిడికస్ హోమియోపతి 3 మెయిన్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతుంది.
ఇవన్నీ ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్. ఫిడికస్ హోమియోపతిలో డెంగ్యూకి సంబంధించి హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉందన్నమాట ట్రీట్మెంట్‌లో. అలాగే ట్రాన్స్‌ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే ఫిడికస్ హోమియోపతి డాక్టర్‌కి, పేషెంట్‌కి ట్రాన్స్‌ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఏ విధంగా? పేషెంట్ యొక్క కండిషన్‌ని డయాగ్నోస్ చేసి, అలాగే పేషెంట్ యొక్క ప్రోగ్నోసిస్ అంటే ఎలాంటి కండిషన్స్ ఉంటాయి ఫ్యూచర్‌లో అన్నీ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. అలాగే పర్సనల్ కేర్‌ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. పర్సనల్ కేర్ ఎలా అంటే ప్రతి పేషెంట్‌కి సంబంధించి సెపరేట్‌గా ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటది. అలాగే వాళ్ళేమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మా వద్ద మేము క్లారిఫై చేస్తాం. అలాగే వాళ్ళకేమైనా అపోహలు ఏమైనా ఉన్నా అన్నీ క్లారిఫై చేస్తాం. హెల్తీ లైఫ్ మెయింటైన్ చేయడానికి అడ్వైస్ చేస్తామన్నమాట. ఇవన్నీ ఫిడికస్ హోమియోపతిలో అడ్వాంటేజెస్. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికస్ హోమియోపతి ద బెస్ట్ ఆప్షన్. Fiticus Homeopathy